హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో త్రివిక్రమ్ గారు తీసిన గుంటూరు కారం అంత ఆకర్షణ రాబెట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్తో చేయబోతున్నారు, అందులో ప్రభాస్ గారు హీరో అని చెప్పేసి అంటున్నారు. సో ఎంతవరకు వాస్తవం, నిజమేనా, నమ్మొచ్చా? అంటే ఇప్పటివరకు ప్రభాస్తో ఆయన సినిమా చేయలే త్రివిక్రమ్. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా వార్త ఏంటంటే ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న వార్త ప్రకారం అయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ దగ్గర ప్రభాస్ డేట్స్ ఉన్నాయి. గతంలో తీసుకున్నారు వాళ్ళు. తీసుకోవటం మాత్రమే కాదు, ఆ రోజుల్లో ఒక డైరెక్టర్తో సినిమా అనే మాట కూడా బయటకు వచ్చింది. అప్పటికి ఇంకా బాహుబలి ఇవన్నీ లేవు. ఆయన పాన్ ఇండియా మార్కెట్లోకి వెళ్ళలేదు. వెళ్ళక ముందు జరిగినటువంటి సంభాషణలో భాగంగా వాళ్ళకే ఆయన డేట్లు ఇచ్చాడు, కమిట్మెంట్ ఇచ్చాడు, మీకు ఒక సినిమా చేస్తాను అని. ఈ కమిట్మెంట్ తీసుకున్నారు. ఆ టైంలో ఒక డైరెక్టర్తో వాళ్ళు మాటలు జరిగినాయి, స్క్రిప్ట్ జరిగింది. ఆ తర్వాత అతను పక్కకెళ్ళిపోయాడు ఆ డైరెక్టరు. ఆ ప్లేస్లోకి త్రివిక్రమ్ అయితే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఆలోచన వచ్చిన తర్వాత త్రివిక్రమ్ని పిలిచి వాళ్ళు మాట్లాడారు అనేది ఇప్పుడు ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్నటువంటి వార్త. మాట్లాడితే నో చెప్పాడు త్రివిక్రమ్. ఈ నో చెప్పడానికి కారణం ప్రభాస్ మీద ఉన్నటువంటి కోపమా, ప్రభాస్తో ఏదన్నా గ్యాప్ ఉందా, లేకపోతే ఆయన నటన మీద ఈయనకి ఏమన్నా విమర్శలు ఉన్నాయా, లేదు ఆయన డైలాగ్ డెలివరీ మీద ఏమన్నా గొడవలు ఉన్నాయా, లేదు తన పద్ధతిలో తాను హీరోని ప్రజెంట్ చేసే స్టైల్ ఒకటి ఉంటుంది త్రివిక్రమ్కి. ఆ స్టైల్కి ప్రభాస్ నప్పడు లాంటి అభిప్రాయాలు ఏమైనా ఆయనకు ఉన్నాయా అనేది యాంగిల్ ఒకటైతే, మైత్రి మూవీ మేకర్స్తో ఏమైనా గొడవలు ఉన్నాయా త్రివిక్రమ్కి అనేది ఒక చర్చ జరుగుతోంది. గతంలో ఇలాంటి గొడవలు ఏమైనా జరిగినాయా ఆ ప్రొడక్షన్ హౌస్కి దీనికి? అంటే రెగ్యులర్గా ఆయన హారిక అండ్ హాసినికి చేస్తున్నాడు సినిమాలు. త్రివిక్రమ్ సినిమా అంటే అదే బ్యానర్. వేరే బ్యానర్లో సినిమాలు రావడం మానేసి చాలా కాలం అయింది. ఆయన చిన్నబాబు అంటారు, రాధాకృష్ణ గారు, ఆయనే ప్రొడ్యూసర్ పర్మనెంట్. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా అదే బ్యానర్లో సినిమాలు చేస్తున్నాడు ఆయన. బహుశా అక్కడ ఏమైనా కమిట్మెంట్ ఉందా బయట సినిమాలు చేయకూడదు అని? ఎందుకంటే ఆయన ప్రభాస్తో సినిమా చేయటం పట్ల నాకు వ్యతిరేకత లేదు, కానీ అది ఆ బ్యానర్లో చేయటం పట్ల అభ్యంతరాలు ఉన్నాయి. హారిక హాసిని అయితే పర్వాలేదు అన్నట్టుగా కూడా ఒక మాట వినిపిస్తోంది. అంటే ప్రభాస్తో సినిమా చేయటం పట్ల వ్యతిరేకత లేదు, కానీ బ్యానర్ మారాలి అనేది. బ్యానర్ మారితే చేస్తాడు అనే అభిప్రాయం ఎప్పుడైతే మాట్లాడారో ఇమ్మీడియట్గా అసలు మైత్రి మూవీ మేకర్స్తో త్రివిక్రమ్కి ఉన్న గ్యాప్ ఏంటి, గొడవలు ఏంటి అనేది ఎజెండాలోకి వచ్చేసింది. సో ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతుంది. ప్రభాస్ కంటే కూడా మైత్రి మూవీ మేకర్స్కి త్రివిక్రమ్కి ఏమైనా ఘర్షణలు ఉన్నాయా, పాత పగలు ఏమైనా ఉన్నాయా ఈ రెండు కాంపౌండ్స్ మధ్య అని. సో మైత్రి మూవీ మేకర్స్కి చేయనంటున్నాడు కాబట్టి ప్రభాస్తో కాదు ఆయన గొడవ, మైత్రి మూవీ మేకర్స్తోనే. సో ప్రభాస్తో సినిమా చేస్తాడు ప్రభాస్తో, కానీ ఏ బ్యానర్లో చేస్తాడు, అది హారిక అండ్ హాసినిలో అవుతుంది అని చాలా కాన్ఫిడెంట్గా త్రివిక్రమ్ అభిమానులు మాట్లాడేస్తున్నారు. కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం గాయపడ్డారు. ఏమిటిది ఈ వార్త అంటే, మా హీరోతో సినిమా చేయాలి అనుకుంటే ఏ బ్యానర్ అయినా ఎక్కడైనా చేసేయాలి కదా. పైగా అతనికి ట్రాక్ రికార్డు కూడా ప్రాబ్లంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు కారం డివైడ్ టాక్ వచ్చింది, దానికి కలెక్షన్స్ కూడా డ్రాప్ అయినాయి. బయ్యర్స్ సేఫే అని ప్రొడ్యూసర్ గారు చెప్తున్నాడు, కానీ నాట్ సేఫ్ అనేది బయట నుంచి వస్తున్నటువంటి నివేదికలు. ఇప్పటిదాకా ఎన్నడూ జరిగినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి గుంటూరు కారంకి జరిగింది. అదేంటంటే ఇప్పటి వరకు ప్రొడ్యూసర్లు ఏదో ఫిగర్లు చెప్పేవాళ్ళు, మా సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అని. ఇలా ఈ సినిమాకి సంబంధించి రకరకాల ఫిగర్స్ వేసి సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో పెట్టారు గుంటూరు కారం కలెక్షన్స్ అని. ఆయనేమో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, అందరూ ప్రాఫిట్స్లో ఉన్నారు అన్నట్టు చెప్పాడు ఆయన, నాగవంశీ. ఇంత చెప్పిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ వైపు నుంచి ఒక బహిరంగ లేఖ వచ్చింది. మీరు ఎలా చెప్తారు ఈ అంటే బయటకు రిలీజ్ అయినటువంటి పోస్టర్ల రూపంలో వచ్చినవి చూసి వాళ్ళు గాయపడ్డారు. ఇక్కడ ఇంకా డబ్బులు రావాలి మాకు, కానీ అక్కడేమో అంతా అయిపోయింది అన్నట్టుగా
పోస్టర్లు వేసి ప్రచారం చేసేస్తున్నారు, అంటే మాకు రావాల్సిన డబ్బులు పరిస్థితి దీనికి ఎవరు జవాబుదారీ లేరా అన్నట్టుగా వాళ్ళు మొదటిసారిగా ఒక లెటర్ రాయటము, డిస్ట్రిబ్యూషన్ వైపు నుంచి ఒక యూనియన్, ఆ యూనియన్ నుంచి లెటర్లు రావటం అనేది ఒక కొంచెం కదలిక తెచ్చింది. గుంటూరు కారం పరిస్థితి ఏమిటి అనే దాని మీద ఒక నెగిటివ్ ముద్ర పడిపోయింది ఎప్పుడైతే ఆ లెటర్ బయటకు వచ్చిందో. నాగవంశీ గారు లేదు 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 అదేం లేదు, అందరూ డబ్బులు సంపాదించేశారు నా సినిమాలు, మేము కూడా సంపాదించేసాం, అసలు ఆ డబ్బులు దాచుకోవడానికి అగ్రహారంలో ఉన్నటువంటి భూములన్నీ కొనేస్తున్నాం, గాదెలు కడుతున్నాం, దానిలో ఈ డబ్బులన్నీ స్టోర్ చేస్తున్నాం, ఈ కబుర్లు ఎన్ని చెప్పినప్పటికీ కష్టాలు ఉన్నాయి ఎక్కడో అనే హింట్ అయితే వస్తుంది ఆ డిస్ట్రిబ్యూటర్ల లేఖ నుంచి. తర్వాత ఈయన నిన్న మాట్లాడే సందర్భంలో ఆయన ప్రదర్శించిన అసహనం నుంచి ఎక్కడో ఏదో తేడా జరిగింది అనేది, దాని నుంచి గాయపడ్డారు వీళ్ళు అనే పరిస్థితి అయితే కనిపిస్తోంది విజిబుల్గా. ఇంత విజిబుల్గా గందరగోళం పరిస్థితి ఉంది అక్కడ గుంటూరు కారానికి సంబంధించి. మరి ఇప్పుడు ఏ హీరో అయినా ధైర్యం చేసి ఎలా త్రివిక్రమ్ ముందుకు వచ్చి సినిమా చేస్తాడు అంటే, ప్రభాస్నేమో ప్రభాస్ ఆలోచిస్తే ఒకటే ఆలోచించాలి. మహేష్ బాబునేమో ఒకసారి తాతగారింటికి పంపించాడు అతడు అనే సినిమాలో, కొత్తగా గుంటూరు కారంలోనేమో అమ్మగారింటికి పంపించాడు, మధ్యలో కలేజాలో అడవిలోకి పంపించాడు, జల్సాలో అడవిదారి పట్టించాడు ఆయన్ని, పవన్ కళ్యాణ్ని. ఆ తర్వాత అత్తారింటికి దారేదన్నాడు, తర్వాత ఒక రకంగా నాన్నగారింటికి దారి అని అజ్ఞాతవాసి తీశాడు. నన్ను ఎవరింట్లోకి ఎలా పంపిస్తాడు అనేటువంటి సందేహం రావచ్చు కదా ఆయనకి, ప్రభాస్కి. అంటే మధ్యలో అల్లు అర్జున్ గారితో కూడా మూవీస్ చేశాడు, అల్లు అర్జున్తో చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్తో సినిమా చేయబోతున్నాడు అనే మాట కూడా ఉంది. అతను పెద్ద హిట్స్ అల్లు అర్జున్తోనే వచ్చినాయి. పైగా వాళ్ళ కాంబోకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అది కొంత ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయటం, ఎంటర్టైనింగ్ హీరోయిజం అనే దానిలో తను కొంత మాస్టరీ చేశాడు అల్లు అర్జున్. అది తనకి అడ్వాంటేజ్ అవుతోంది. త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్కి తగిన హీరోగా కనిపిస్తున్నాడు అతను అల్లు అర్జున్. అందుకని వాళ్ళ కాంబోలో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా విజయం సాధించినాయి. జులై కావచ్చు, సన్ ఆఫ్ సత్యమూర్తి కావచ్చు, తర్వాత వచ్చినటువంటి అలవైకుంఠపురం కావచ్చు, అన్నీ పెద్ద విజయాల సినిమాలే. అలవైకుంఠపురం అయితే మహేష్ బాబు సినిమా కంటే కూడా ఎక్కువ డబ్బులు సంపాదించగలిగింది ఆ టైంలో. సరిలేరు నీకెవరకన్నా కూడా ఈ సినిమాకే ఎక్కువ డబ్బులు వచ్చినాయి, అలవైకుంఠపురానికి. ఇండస్ట్రీ హిట్ అది. ఆ హోప్తోనే తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి ఎంటర్ అయ్యారు మహేష్ బాబు గుంటూరు కారానికి. సరే, మ్యాజిక్లు అన్నిసార్లు రిపీట్ అవ్వవు అనేటువంటి నానుడు ఉంది కాబట్టి దాని ప్రకారం ఈసారి మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు, డ్రాప్ వచ్చింది సినిమాకి. ఈ డ్రాప్ని యాక్సెప్ట్ చేయాలి కదా, ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తే నువ్వు తర్వాత ఇంకో హిట్ సినిమా తీస్తావు. ఇది త్రివిక్రమ్ ఉన్నటువంటి కండిషన్. ఈ కండిషన్లో త్రివిక్రమ్తో ప్రభాస్ సినిమా చేస్తాడా అనేది ఒక డౌట్. ఈ సందేహాలు ఉన్న టైంలో అసలు త్రివిక్రమ్ గనక ముట్టుకుంటే వాడు బంగారం అయిపోతారు అన్నట్టుగా అభిమానులు మాట్లాడుతున్నారు. ఇందా నేను చెప్పిన విషయాలన్నిటి మీద నెగిటివ్గా మాట్లాడేస్తున్నారు త్రివిక్రమ్ అభిమానులు. ప్రభాస్ అభిమానులేమో ఎందుకు ఇతను రిజెక్ట్ చేశాడు సినిమా అనే యాంగిల్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఆందోళన పడుతున్నారు. ఆ ఆందోళన బయటకు వస్తుంది ఇప్పుడు. సో ఇట్లా ప్రభాస్ అభిమానులకి అనుకోకుండా రాజమౌళికి మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఇది ఎలా కొనసాగుతుంది, ఎలా కంక్లూడ్ అవుతుంది అనేది మనం వెండితెర మీద చూడాలి, వాళ్ళ భాషలో చెప్పాలంటే. అందుకని గందరగోళం ఉంది. ప్రభాస్తో ఆయన సినిమా చేస్తాడా చేయడా, నిజానికి చేస్తే బాగుంటుంది. తను పెద్ద టవరింగ్ పర్సనాలిటీ మాత్రమే కాదు, తను గోదావరి యాసను చాలా బాగా పెర్ఫామ్ చేయగలడు అని కూడా గతంలో చాలా సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాడు తను. ఇది తనకు ఉపయోగపడుతుంది డెఫినెట్గా త్రివిక్రమ్ స్క్రిప్ట్కి. తను చేస్తూ వస్తున్నటువంటి అన్ని స్క్రిప్టుల ప్రకారం చూస్తే ఈయన కొంత ఉపయోగపడే వెటరన్ హీరోనే అనిపిస్తాడు. అంటే మరి త్రివిక్రమ్ గారు బోర్డర్ దాటి ఎప్పుడు ఆయన తీసిన సినిమాలు వెళ్ళలేదు. అవును, ఇప్పుడు సౌత్లోనే ఆడుతాయి మూవీస్ కూడా. మరి ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా వరల్డ్ వైడ్ లో కూడా తనకి ఫ్యాన్స్ ఉన్నారు ఎక్కడెక్కడ. అదే అంటే బహుశా మైత్రి మూవీ మేకర్స్తో జరిగిన డిస్కషన్లు పాన్ ఇండియా లేకపోతే వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసే సినిమా కావాలి లాంటి ప్రపోజల్ వస్తే ఒకవేళ ఆయన రిజెక్ట్ చేశాడా అనే దానికి కూడా క్లారిటీ లేదు.
కానీ ప్రభాస్ అలా మాత్రమే అనుకోవడం లేదు, లోకల్ సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు రాజాసాబ్ ఆ ఉద్దేశంతో ఒప్పుకున్న సినిమానే, కానీ అది అక్కడితో ఆపరు. దాన్ని మార్కెట్ ఎక్స్పాన్షన్లోకి పంపు చేస్తారు. అది ఇతర భాషల్లో కూడా వెడుతుంది రాజాసాబ్ డెఫినెట్గా. ఆ తర్వాత సలార్ 2 ఉంటుంది ఆయన కమిట్మెంట్స్ ప్రకారం. కల్కి ఉంది ఆల్రెడీ, అంటే 3 సినిమాలు ఆల్రెడీ లైన్లో ఉన్నాయి. 4వ సినిమా గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. దానికి కూడా వేరే 2-3 ఆ పనిలో ఉన్నారు. ఆయనతో అప్రోచ్ అవ్వడానికి 2-3 రెడీగా ఉన్నారు. మరి త్రివిక్రమ్తో ఒకవేళ సినిమా మైత్రి మూవీ మేకర్స్కి చేయాలి అని అనుకుంటే తను ఏ టైంలో చేస్తాడు, ఎలా చేస్తాడు అనేది అయితే తెలియాలి. ప్రస్తుతానికి త్రివిక్రమ్ అయితే నేను ఉన్నటువంటి కండిషన్లో ఇప్పుడు ఇమ్మీడియట్గా ప్రభాస్తో సినిమా చేయలేనని చెప్పినట్టుగా అయితే వార్త వచ్చింది బయటకు. ఓకే. అంటే ప్రభాస్తో చేయలేనని త్రివిక్రమ్ మైత్రి మూవీ మేకర్స్కి చెప్పాడు. దీని మీద అభిమానులు కొంత నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. చూడాలంటే ప్రభాస్తో నాకు ప్రాబ్లం లేదు, ఇతర సమస్యలు ఏమున్నాయా అనేది ఆయన అధికారికంగా వచ్చి మాట్లాడలేదు. ఎక్కడ ఏ కాంట్రవర్సీ వచ్చినప్పటికీ తను మాట్లాడు, ఏదో జరగాల్సింది జరుగుతుంది, మన సినిమా మాట్లాడుతుంది, మనం మాట్లాడక్కర్లేదు, ఇలాంటి అభిప్రాయాలు ఏవో ఉన్నాయనికి చూడాలి. ఈ వివాదం ఎక్కడికి లాగుతుంది, ఎక్కడి దాకా వెడుతుంది, ఎవరెవరు శత్రువులు అయిపోతారు, ఎవరెవరు మిత్రులుగా మిగులుతారు అనేది చూడాలి.